హాయ్ అందరికి, హ్యాపీ సండే అండి అందరికీను. ఇంక ఇంట్లో పనులు అయితే అవుతుంది. ఏం చేస్తావమ్మా? ఏమి లేదురా, అన్నం రాత్రి అన్నం చీల్చిపోరా అంటే దానికి ముద్దు చేస్తాను. నేను ఆయనకి బాగలేదు. ఎలా? డబ్బులు పడుచును. అవునా? వాన ఏం లేదు కదమ్మా. వాన వచ్చి కదా రాత్రి. ఈడేం వాన లేదు, ఏం లేదు. మళ్ళీ 2 నెలలు అవుతుంది వానే రాలేదు. మా ఇంటి అయిన వాళ్ళ అమ్మ దగ్గర మాట్లాడుతూ అన్నాడు. వారానికి ఒకరోజు మద్యంలో వాళ్ళు చేస్తుంటారు, వారానికి ఒకరోజు మా ఇంటి ఆయన చేసి మాట్లాడుతూ అంటాడులేండి. ఇంకా నేను మాట్లాడతాను ఇంకొంచెం చెప్పుంటే. ఇంకా బట్టలు అయితే ఇప్పుడే వేసినాను, నీళ్ళు ఉండలేదు. పొద్దున 5కి లేచిండేది మేము. నీళ్లు మా ఇంటి ఆయన మారం గుడి దగ్గర నుంచి 10 బిందెలు పట్టుకొచ్చినాడు. ఇంకా అన్ని బట్టలు వేసేసినాను. ఇంకా ఇంత ఇబ్బంది ఉంటే ఇల్లు ఏడన్నా చూసుకోవచ్చు కదా అనుకుంటారేమో మీరు. ఇట్లా సౌకర్యం ఉండదండి వేరే దగ్గరికి పోతే. కొంచెం నాకు బాగుంది ఇక్కడ, అందుకనేసే చూస్తా అన్నాను. ఏడన్నా చూస్తాను అంటే ఎక్కువ బాడుగులు అట్లా ఉంటాయి, చూడాలి. ఆడన్నా నీళ్ళకి అయితే చాలా ఇబ్బంది అయిపోయింది మాకైతే. అసలు నీళ్ళు ఆగడి నుంచే మోస్తున్నాము. ఇంట్లో ఉండేవాళ్ళు అయితే మంచినీళ్ళు పట్టుకుంటారండి. మాకైతే ఇంకా మేము పనికి వెళ్ళిపోతాం కదా, పొద్దున పోతే రాత్రి వస్తాము. అందుకనేసే బట్టలు అయితే అయిపోయింది, ఇప్పుడే వేసింది. వాషింగ్ మిషన్ ఈడ ఉంది. తేమ అయిపోయింది అంత. లేదప్ప, ఈరోజు లేదు. ఉంటుంది వారానికి ఆడాలి. సామాన్లు అయితే తోమేస్తున్నాను నేను. బట్టలు వేసేసి సామాన్లు తోమి ఇంకా కాఫీకి అయితే పెట్టినాను. రాగంగా బిస్కెట్లు తెచ్చుకొని పోయినాడు. ఏమన్నీ తెచ్చినావు? లేదా లేవా? ఎలా? రేపు వస్తాయంట. ఇంకా చట్నీ అయితే చేసినాను లేండి. టిఫిన్కి వచ్చేసి చట్నీ అయింది, చట్నీ చేసినాను. ఓపెన్ చేయండి, అది వెళ్ళి పట్టుకో, నేను ఓపెన్ చేస్తాను. చట్నీ అయితే చేసేసినాను. ఇంకా దోసకైతే పెట్టినాను ఈడ. ఎగిడి దోస పిండి అయితే వేసినాను లేండి. ఇంకా ఉర్లగడ్డలు పల్లిం అయితే చేస్తున్నాను, అన్నీ కోసి పెట్టుకున్నాను. ఇంకా ఉర్లగడ్డలు ఇడిపించిస్తే మా ఇంటి ఆయన తొందరగా చేసుకుంటా. కాఫీ అయితే పెట్టినాను, కాఫీ తాగేసి టిఫిన్ చేసేస్తాను. టైం వచ్చేసి 7:30 అయింది లేండి. అంటే నిద్ర రాలేదు, బట్టలు వేయాలా అనేసి తొందరలో 5కే లేసేసినాము. ఇంకా మా ఇంటి ఆయన అయితే నీళ్ళన్నీ పోసేసినాడు ఆడ తెచ్చి. ఇంకా బట్టలన్నీ అయిపోయింది లేండి. ఇంకా మధ్యాహ్నానికి అయితే చికెన్ ఏమని తెచ్చుకుంటా, 3 పూట్ల తినే కాదు అంటున్నాడు మా ఇంటి ఆయన. రాత్రి చికెన్ తెసింది లేండి. ఇంకా అన్నము చారు ఏమీ ఉండలేదు రాత్రి. ఇంకా ఎగ్ రైస్ తెస్తాను అన్నాడు బయట. మా పిల్లలకు కొంచెం ఎగ్ రైస్ తింటే ఏదైనా హెచ్చు తక్కువ అవుతుంది, ఫుడ్ ప్రాబ్లం అవుతుంది శైలుకి రాఘవేంద్రకి. అందుకనే ఇంట్లోకే తేపో నేనే చేసి పెడతానని చెప్పినాను. అందుకనేసి ఇంట్లోనే చేసేసినాను. హాయ్ అండి, హ్యాపీ సండే అందరికీ. మర్చిపోయినాను మీకు చెప్పేది, హ్యాపీ సండే. ఈరోజు సండే కదా, మా ఇంటి అయినా పనికి పోలేదులేండి. రేషముని ఇంట పరిగెత్తుకొని వెళ్ళిపోయిండు, రేషం తక్కువ ఉంది. అందుకే ఓనర్ సోమవారం రాయలప్ప రేషం తక్కువ ఉంది అనే, అందుకే ఉన్నాడు ఇంట్లో. లేకపోయింటే ఇంతలకి ఎస్కేప్ అయిపోతుండే. ఇంకా మంచినీళ్ళు అయితే అయిపోయిండాయండి, తేవాల మంచినీళ్ళు ఖాళీ అయిపోయిండాయి. ఇంకా నేను సామాన్లన్నీ సర్దుకుంటాను. సామాన్లు చాలా ఉండే తోమేసినాము. నేను తోమిచ్చినాను, మా ఇంటి ఆయన కడుక్కున్నాడు లేండి. నా కొడుకు రే, నా కొడుక. ఇంకా మధ్యాహ్నానికి అయితే వంట చేసేస్తాను. ఇప్పుడు మేము టిఫిన్ చేసేస్తాము. చూడండి ఏం పనిలో చేస్తున్నాడు మా రాఘవేంద్ర.
చూడండి చూడండి చూడండి. అవ్వ అవ్వ గుడ్ బాయ్, సైలెంట్ బాయ్. నోరు తెరిస్తే ఒక్కనాడు తెరిచినట్టు తెరుస్తాడు. వీడియోలో గుడ్ బాయ్ అనిపించుకునేది. అదండి 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 వచ్చేసి. హాయ్ అండి, ఇంకా వంట అయితే అవుతా ఉంది. పొద్దున్న టిఫిన్ అయితే అయిపోయింది కదా, ఇంకా మధ్యాహ్నం వచ్చేసి వంట అయితే చేస్తున్నాము. ఇంకా అక్క వచ్చింది లేండి, అనుకోలేదు. సడన్గా ఎంట్రీ ఇస్తుంది మా అక్క. ఇంకా అన్నం అయితే అయింది. ఇంకా అక్కయ్యకి ఇష్టమని సోనా మసూరి తెచ్చినాను లేండి. చికెన్ అయితే అయింది. ఇంకా లెగ్ పీస్ అయితే వేస్తున్నాను. ఇంకా అక్కయ్య అయితే కాల్ చేస్తుంది ఆడ. మా అక్కయ్య కాళ్ళు బాగా చేస్తుందండి, అందుకే నాకు ఇష్టమని అది వేయించుకొచ్చినాను ఈరోజు. ఇంకా కబాబ్ అయితే చేస్తున్నాను. చికెన్ కేజీ తీసుకున్నా, ఇంకా లెగ్ పీస్లు అర్ధ కేజీ, కాళ్ళు వచ్చేసి 30 రూపాయలు తీసుకున్నాము. బాగుంటాయి. ఇంకా ఆకలి అయితే కుమ్మేలా అనిపిస్తుంది, ఆకలి అయితే ఫుల్గా అవుతుంది. ఇంకా తినేయాల తొందరగా. ఇంకా అన్నం అయింది, చికెన్ అయింది, కబాబ్ ఒక పక్కకు పెట్టినాను. ఇంకా అక్కయ్య అయితే ఈ పక్క కాల్ చేస్తుంది. అది చూడండి ఎంత బాగుంది. నాకు చాలా ఇష్టం కాళ్ళు అంటే అక్కయ్య బాగా టేస్ట్గా చేస్తారులేండి కాళ్ళు. ఇంకా అయిపోయిన తర్వాత మీకు చూపిస్తాను చూడండి. ఇంకా శైలు నీళ్ళకి వస్తుంది. చూడండి అనుకున్నాడు. ఇంకా మా అక్క అయితే చీరలు తెచ్చిందిలేండి 2. నేను అక్కయ్య పోయింటిమి బయటికి. ఇంకా అక్క అయితే చీరలు తీసుకునే 2. బాగుంది చీర. ఇదొకటి కొనకు కట్టుకునేకలేండి అక్కయ్యకి. 250 మాట్లాడి తీసుకునే, 350 చెప్పురి వాళ్ళు. 250కి అయితే తీసుకొని ఉండదు అక్కయ్య. కలర్ బాగా నచ్చింది నాకు. సెలెక్షన్ నాదే, మా అక్కకి సెలెక్షన్ చేసుకునేకి రాదు సరిగా, అందుకనే నేను చేయించినట్లేండి. మా అక్క అయితే నవ్వుతా ఉంది. నాకు సెలెక్షన్ చేసేకి రాదులేండి, ఏమంటావు తీసుకొస్తాను. అందుకే తిడతా ఉంటుంది అక్కయ్య, రేట్లు మాట్లాడేకి రాదు, కలర్లు సెలెక్షన్ చేసేకి రాదు అనేసి అంటుంది. పట్టుకోమ్మా. మా అక్క ఒకేసారి తీసుకొని వెళ్ళే 2 తీసుకుంటా ఉంటుంది అప్పుడప్పుడు కొనికేసుకొని పోయేకి. ఇంకా నజ్జు అయితే రాలేదు కానీ వాళ్ళ ఇంటాయన వస్తాడంట ఈరోజు, అందుకే నాకు వచ్చాక అయ్యలేదు అని చెప్పింది నజ్జు. ఇంకా వాళ్ళ ఇంటాయన అయితే ఇప్పుడు వస్తున్నాడు కొన్ని నుంచి. వీడియో కంటిన్యూ అవుతా ఉంటుంది, చూస్తా ఉండండి. హాయ్ ఫ్రెండ్స్, ఇంకా సాయంత్రం అయితే అయిపోయింది. అక్క అయితే ఇంటికి పోయిందిలేండి. ఇంకా పని ఉందంట రేపు పొద్దునే, అందుకే మేము పనికి పోవాలి. వీడు బిల్డప్ ఇస్తాడు, వీడియో ఆన్ చేస్తే చాలు. తీరా మా ఇంటి చూడండి కూర్చున్నాడు. నీళ్ళు నింపుతా ఉండే పాపము, నీళ్ళు రాలేదు ఈడ. ఇంకా వాన అయితే పడుతూ ఉంది, పడదాం అనేసి బకెట్లన్నీ పెట్టేసినాను. చూడాలా ఏమవుతుందో. ఒక అర్ధగంట వాన వస్తే మాకు నీళ్ళన్నీ నిండిపోతాయి. అన్నీ పెట్టేసినాను, బకెట్లన్నీ ఖాళీ ఉంది. వాన అయితే పడుతూ ఉంది కొంచెం లైట్గా. చూడాలి, బాగా పడిందంటే అన్నీ నింపేస్తాను. ఒక అర్ధగంట పడుతున్నా చాలండి, నింపేయచ్చు మేము నీళ్ళు. ఇంకా వంట అయితే ఉంది, సామాన్లన్నీ తోమేసినాను.
ఎన్ని ఉన్నాయి సామాన్లు. ఇంకా చికెన్ అయితే ఉంది. చికెన్ ఉంది. ఇంకా కాళ్ళు అయితే అక్కయ్య ఫ్రై చేసిండే కదా, అది ఉంది. ఇంకా అన్నం అయితే ఉందిలేండి. ఇంకా పెసలు బ్యాళ్ళు అయితే పెసలు ఉండలేదు, తెచ్చినాను. నూనె ప్యాకెట్ వచ్చేసి ఇంకా అన్నీ ఉన్నాయి ఇంట్లో, అందుకే ఏం తేలేదు. ఒక గ్లాస్ మిగిలింది. రేపు ఇదే చేసే, రేపు పలావ్ ఏమన్నా మేము ఇదే ఇంతమందికి కొంచెం చేసేస్తే అయిపోతుంది. ఇంకా వంట అయితే ఉందండి. ఇంకా సామాన్లు అయితే సర్దుకుంటాను ఆమెకి అన్నీను. వాన అయితే వస్తే చాలు అని కాసుకొని ఉన్నాం మేము. ఇది పడినట్లే పడిపోతా ఉంది. నైట్ వస్తున్నా. పడతా ఉంది, చూద్దాం. నిలిచిపోయింది, చూద్దాం వస్తుందమ్మా. మా టైం బాగుంటే వస్తాయిలేండి. ఏమో మాకు నీళ్ళు ఎడియకుండా మోటార్ చెడిపోయి కింద ముందు చూద్దాం వస్తుందేమో. ఇంకా మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్ అందరికీను. ఎల్లప్పా బాయ్. నాకు బాయా బాయము అంట. బాయ్ ఫ్రెండ్స్ అందరికీను.